ఓపెనింగ్ సెరమనీకి ఆయన ఉంటారండి. ఓపెనింగ్ సెరమనీకి ఆయన ఉంటారు. ఎందుకంటే లైవ్ స్టార్ట్ అవుతుంది. లైవ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సరిపోయినా. ఓకే, డన్. అంతా ఎవ్రీథింగ్ ఓకే. రెడీయా? సౌండ్ లైట్గా తగ్గిండి అమ్మా, లైట్గా. రెడీ. మొదటి కోత కామినేని శ్రీనివాస గారి దగ్గర నుంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్. లైన్ దాటారు. శ్రీకాంత్ గారు కాళ్ళనే చూస్తున్నారు. ఇప్పుడు నడుము చూస్తున్నారు, కానీ ఏమీ చేయలేకపోయారు. మరి అది ఆంజనేయ గారు చెట్టు మీద దెయ్యం నాకేం భయం. మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంది ఇక్కడ. అద్భుతమైన ఆట, ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు వెంకటరమణ గారు కోతకెళ్తున్నారు. మ్యాచ్ లైవ్ వెళ్తా ఉన్నారు వెంకటరమణ గారు. అది లైన్. ఇప్పుడే కెప్టెన్ రామ్ గోపాల్ రెడ్డి గారు అద్భుతంగా వచ్చి పాయింట్ల మీద పాయింట్లు. అబ్బా, జస్ట్ మిస్ అయినారు. అబ్బా, అద్భుతమైన ఆట తీరు. ఎవరు పాయింట్? ఫోటోగ్రాఫర్లు అన్నా, కొద్దిగా మీడియా పోలీసులు కూడా అన్నా రోపెద్దు సార్. శ్రీకాంత్ గారు అద్భుతంగా ఆడారు. ఉండండి, ఆగండి. ఏంటి ఏం ఆగ ప్లీజ్ ఉండండి అన్నా, ప్లీజ్ వదిలేసండి. రోప్ వద్దులేండి అన్నా. మీరు అన్నా ఉండండి, నేను ఉన్నా కదా. ఉండండి, ఇష్యూ వద్దు అన్నా. మీరు కూడా ఇచ్చండి. మీరు కూడా వాళ్ళకి అడ్డు లేకుండా మీరు కొద్ది సైడ్ ఉండండి. రమేష్ ఫోటోగ్రాఫ్ వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు. అమ్మా మీరు వదిలేసండి, వాళ్ళు ఫోటోగ్రాఫర్లకు వదిలేసేయండి, వాళ్ళు చూసుకుంటారు. నా విజయ్ అన్న మీరు ప్రభావితం చేయొద్దండి అన్న. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మొత్తం మీరు రచ్చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఎంపైర్లను ఇబ్బంది పెడతారు? చూడండి, మళ్ళా చెప్తాం, ఎవరన్నా కూడా ఎంపైర్లను ప్రభావితం చేస్తే అవుట్. కామెంటేటర్ని ప్రభావితం చేయకూడదు. నేను ఒంటి చేత్తోనే ఆడతాను అంటున్నాడు శ్రీకాంత్ గారు. డైరెక్ట్గా చూస్తూ ఉన్నాడు. ఎక్కడ చూస్తూ ఉన్నాడు శ్రీకాంత్ గారు? అది ఒకటి పట్టేశారు. అద్భుతమైన ఆట తీరు. విజయ్ కుమార్ గారు కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళు పట్టుకున్నారని చెప్పాలి. గోపాల్ రెడ్డి అన్న కూర్చునేసారా? వల వేసి పట్టుకున్న కంచర్ల శ్రీకాంత్. అందరూ అనుకున్నారు చైతన్య గారు ఎస్కేప్ అయి వచ్చారని. ఆయన ఎస్కేప్ అయ్యే ప్రయత్నం పడిపోయాడు పాపం. అది పడిపోవడం కాదు, పల్టీ అంటున్నాడు ఆయన.
ఎవరిది సార్? ఇటువంటి వాడు పరిగెత్తారు అద్భుతంగా మళ్ళీ వచ్చారు మరి ఫిబ్రవరి ఉంది. సుధీర్ అన్న, మీలాంటి ప్లేయర్ ఈరోజు ఈ గ్రౌండ్ లో మిస్ అవుతున్నాం. ఎప్పుడు ఇద్దరినే గురి చేస్తారు. ఎప్పుడు కావాలి. ఇప్పుడే బ్రిడ్జి దాటిన కోమలాపురం నుండి సూర్యుడు కాదు, కంచన్ శ్రీకాంత్ గారు బాడీ మొత్తం ఉండగా కాళ్ళ మీద ఎందుకు నీ గురేంటి నాకు అర్థం కావట్లేదు. కాళ్ళ మీద మీ గురేంటి? కాదు కాదు కాదు, చిన్నప్పుడు పెద్దలకి శాస్త్రంగా నమస్కారం చేసి ఇప్పుడు ఇలా తినదే. రెడీ రెడీ అడగపోయినా అనుకుంటున్నారు. మళ్ళా డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు ఆయన దెబ్బ తగిలిందా? ఇది ఆట మళ్ళా చూశారు.
అద్భుతంగా కబడ్డీ ఆడి గ్రౌండ్ ఇంజూరీ గ్రౌండ్ పెట్టుకున్న జేసీ అశ్విన్ రెడ్డి గారు స్క్రాలింగ్ వేసుకుంటారు. ఏంటి ఒక వ్యక్తి మీద ఇంతమంది దాడి అంటే స్కోర్ అనౌన్స్ చేయండి. దయచేసి స్కోర్ చెప్పండి అనౌన్స్ చేద్దాం. 8. ఓకే. డిప్యూటీ స్పీకర్ గారికి 10 పాయింట్స్ అండ్ రామ్ గోపాల్ రెడ్డి గారికి 8 పాయింట్స్. అర్జెంటుగా ఫిజియో ఎక్కడ రావాలండి? సోఫాలు వేసిన దగ్గర రావాలి ఫిజియో. ఎవరైనా మన ఫిజియో అర్జెంటుగా రావాలండి. జూమ్ కూడా ఆటో లేదు, మాన్యువల్ టక్ టక్ జూమ్. కొద్దిగా బ్యాగ్ కొద్దిగా బ్యాగ్ కొద్దిగా మన తీసిందే పంపించలేదు మీరు. గేమ్ స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్న రామ్ గోపాల్ రెడ్డి గారికి ఈ టీంలో అత్యంత కీలకమైన వ్యక్తి శ్రీ కంచెల శ్రీకాంత్ గారు. తన టీం 3 పాయింట్లు సాధించారు. 3 సార్లు కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకొని పాయింట్లు సాధించారు. వార్మప్ చేస్తారు. సరే కెమెరాస్ అన్ని మన శ్యామ్ గారి మీద ఫోకస్ చేయండి. ఇప్పుడే కాళ్ళు పైకి లేపారు. ఇప్పుడే కళ్ళ కథలు కట్టుకున్నారు. రెడీ. నెంబర్ ఎంత? అన్ని కెమెరాలు ఇప్పుడు లైవ్ లో కాళ్ళు కిందకి తీసుకెళ్ళి అద్దాలు వేస్తారు. కాలింగ్ వేసుకొని తీవ్రంగా రాసిన శ్యామ్ గారిని చెప్పి వాళ్ళ కాన్ఫిడెన్స్ 10 బస్సులు ఇప్పుడు బయలుదేరాయి. ఇప్పుడు కొద్దిగా మీరందరూ అన్న కెమెరా వల్ల కొద్దిగా జరగదు. కొద్దిగా పద్ధతి పాలు లేకుండా వీడియోనా ఫోటోనా? అడుగుతా వీడియోనా ఫోటోనా అన్నా. ఫోటో అంటే ఎలా తీసుకోలేదో చూసుకో ప్రొఫెషనల్.